ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మొట్టమొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెప్తున్నాను. తర్వాత దైవ సేవకులు, నాకు అత్యంత ప్రియమైన సహోదరులు, కుటుంబ సభ్యులు, నాకు మంచి రాజన్న గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. మీ ప్రేమ నన్ను అత్యధికంగా ప్రేమించేటువంటి మరి మంచి కుటుంబం మూతాన్న గారు, మరి దాసన్న గారు కానీ, ఏలియన్న గారు కానీ, మరి రాజన్న గారు కానివ్వండి, వీళ్ళకంటే ఎక్కువగా మరి అమ్మ తల్లిగారు, వాళ్ళ అమ్మగారు కానివ్వండి, మరి నన్ను ఎంతగానో ప్రోత్సహించి ప్రేమించి నాకు ప్రార్థించేటువంటి వారు ఈ కుటుంబం, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగే వేదిక అలంకరించిన రమేష్ గాంధీ గారు, చిటిబాబు గారు, అలాగే జాగ్రత్త సేవకులకు అందరికీ వందన, తమ్ముళ్ళందరికీ వందన, చెల్లెలకి అందరికీ వందన. వందన తప్పు రాదా? అవి తెలంగాణ కాదు, తెలుస్తుంది. హల్లెలూయా. ఓకే, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరంలో పాట రాశాను. ఒక శాఖ ఒక పదవ పాడుకొని దేవుని వర్తమానం కదా. నేను పెద్ద ప్రసంగం కాదు కానీ అన్న ఆయన ప్రేమ, మరి ఆ ప్రేమను బట్టి ఇక్కడ నన్ను పెట్టాడు. నాకంటే గనులైన ప్రసంగికుడు అయ్యారు, నేను చాలా అయ్యారు. అలాగే ఇక్కడ సేవకులందరూ కూడా చాలా గొప్ప గొప్ప దైవజనులు. ఒక పాట పల్లవి నాతో కలిసి పాడిన కొత్త పాట కాబట్టి ఈ సంవత్సరం నేను ఎందుకు బ్రతికున్నాను, నేను ఇలా ఉన్నానంటే కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ పాటను దేవుడు ఇచ్చాడు. తండ్రి కృప నన్ను బ్రతికించెను, తండ్రి దయ నన్ను దీవించెను, తండ్రి ప్రేమ నన్ను పోషించెను, కరుణించెను, నన్ను కాపాడెను, కరుణించెను, నన్ను కాపాడెను. నా తండ్రి కృప Come now,
దేవుడి సంవత్సరం ప్రతి సంవత్సరం ఒకటి రెండు పాటలు ప్రభు చేసిన మేలులను ఉపకారంగా ఉంచుకొని ఇంతకాలం నన్ను పోషించింది ఎవరు, నన్ను బ్రతికించింది ఎవరు, నన్ను కాపాడింది ఎవరు, నన్ను కనికరించింది ఎవరని తలంచినప్పుడు వీటన్నిటికీ దేవుని కృప మాత్రమే మరి జవాబు దొరికింది. దేవుని స్తోత్రం కలుగుతుందాక నేనే మాత్రమే కాదు, ఇక్కడ కూడా ఉన్న మనమంతా మరి మధ్యారాజనగా ఆయన చాలా ప్రేమగా సేవకుల్ని బాగా ప్రేమించే వ్యక్తి, పరిచర్య అనుభవం ఉన్న వ్యక్తి. మరి అనుభవం లేకుండా చాలా మంది సేవ చేస్తున్నారు, కానీ అనుభవం కలిగినటువంటి అనుభవ జ్ఞానంతో వ్యక్తులు అంటారు, అనుభవ జ్ఞానంతో సేవ చేస్తున్నానని. మనకు అనుభవ జ్ఞానం కలిగినటువంటి దైవజనుడు, మీకు దైవజనుడుగా ఉండడం, నాకు అన్నయ్యగా ఉన్నటువంటి నా అదృష్టం, మీ అదృష్టం. చప్పటి వరకు ప్రభుత్వం ఇలాంటి ఈ మధ్యాహ్నం రెండు కుటుంబాలను నేను ముందు పెడతాను. సామెతల పుస్తకం మీకు తెలిసిన విషయాలే చాలా క్లుప్తంగా అన్న చెప్పాడు. 1 గంటకి ముగిస్తాను, మీకు ప్రకటించాడు. మీకు ఇక మనం మాట తప్పేది ఈ లోపల అనేక సంగతులు మనం తెలుసుకుందాం. సామెతల పుస్తకం అంతా బైబిల్ అందరూ దయచేసి బైబిల్ కూడా పోయేంత స్వామర్థం కాదు. మనం బైబిల్ ఒళ్ళో పెట్టు కింద పెట్టకపోతే ఇప్పుడు కూడా, ఎందుకంటే కింద మన కాలు దుమ్ము ఉంటారు, మన కాలు దుమ్ము దుమ్ము బైబిల్ కానీ నువ్వు కూర్చున్నంతసేపు బైబిల్ మోస్తూనే కూర్చోడు. ఓకేనా? కింద ఎక్కువ పెట్టకూడదు, ఒళ్ళో పెట్టుకుని కూర్చోవచ్చు. నెత్తిని పెట్టుకోండి, ఒళ్ళో కొంచెం బరువు ఉండదు. ఇలా దేవుడికి స్తోత్రంగా ఉంది. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తమ్ముడు గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్య కాదు నిద్ర లేక ప్రయాణం చేసి గొంతు కాస్త ఏంటంటే తెనాలి రామలింగ గొంతలా అలా మారిపోయి బర్రె గొంతు అయిపోయింది. జాషువా గారి గొంతు పోయింది, బర్రె గొంతు వచ్చింది. అదే మరి నేను పాట పాడి నేను బాధిపోతానని కొంచెమే పాడాను. ఎందుకైనా మంచిది. నాకు స్తోత్రం కలగలుగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎంత ఉంది? ఫోన్లో కనబడతాయా చెప్పండి. ఎంత ఉంది? 45 ఉందా, 40 ఉందా, 39 ఉందా? దేవుడికి మహిమ కలుగునుగా. 46 డిగ్రీస్ అంటే ఈ మధ్యలో కొంచెం రేట్ కాపుతున్నాయి కాబట్టి 20% అక్కడ ఆగుతుంది, 30% అక్కడ ఆగుతుంది. కేవలం 17% మాత్రం మనం ఎండబడుతుంది. అందుకే ఆత్మీయ మీరు ఇంకా 2 రోజులు కింద ఉన్నారు కాబట్టి మీకు అంటే 2 రోజులు పైకి కింద సహజంగా పైన మాత్రం ఖర్చులు. ఓకే, నరకములో వేడి ఎంత తెలుసా మీకు? 2000 డిగ్రీలు నరకములో వేడి ఎంత? రష్యాలో శాస్త్రవేత్త రిలీజ్ నరకంలో ఉన్న శబ్దాలు మీకు ఎట్లా కొడితే వస్తాయి. వాయిస్ ఆఫ్ హెల్, వాయిస్ ఆఫ్ హెల్ అని నెట్లో మీరు సెర్చ్ చేస్తే
నరకములో ప్రసి కేకలు, కొన్ని లక్షల మంది, కోట్ల మంది కేకలు వేస్తున్న కేకలు, ఆర్తనాదాలు, అక్కడున్న వేడి, అది ఎంత వేడి ఉంది అనేది ఆ శాస్త్రవేత్త దాన్ని కనుగొని పెట్టాడు. దాన్ని జవాబు పెట్టు అన్ని అందుబాటులో ఉన్నాయి, చూడవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2000 డిగ్రీలు ఉన్నటువంటి వేడి మీద నరకం 15 డిగ్రీలకే మనం చూసుకుంటున్నాం. ఫ్యాన్ పెట్టగా అద్భుతమైన మధ్యలో చాలా డిగ్రీలు ఉంటున్నాం. సందేశం ఇప్పుడు పెరిగింది, మళ్ళీ తర్వాత పెరుగుతో పెరుగుతానే ఉంటుంది మందిరం. కానీ మీరు మాత్రం వెళ్ళాలంటే 5 రోజులు ఉంటుంది, 4 రోజుల్లో ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సామెతల పుస్తకం 33వ త్వరగా ఎవరు తీస్తే వాడు ఇక్కడ ఆ కాంట్రాక్ట్ తీసుకున్నా చదవాలి. ఎవరు తీసుకున్నా భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపవచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. కనుమయ్యించిన ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వాక్యము నీతి ప్రభా, ఆ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. ఈ లేఖనాలు ధ్యానించేటువంటి ఆ కృప మాకు దయచేయగలగా. నీవు మాకు సహాయం చేయకపోతే నీ మాటలు మాకు అర్థం కావుతాయి. వెనుక చెవులు గ్రహించిన హృదయం నాకు దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నీవు చెప్పినట్టుగా చేసి మనస్సు మాకు దయచేయమని, ఈ సంఘాన్ని దీవించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీరందరూ నేను మాట్లాడేటప్పుడు అంతకుముందు ఎవరైనా అన్నారా ఇలా మనం చేయాలని? ఉంటుంది. ఇది ఎవరు కూడా ఇక్కడ వాక్యం వెళ్ళలేదు. అన్నతో సహా ఆయన మెసేజ్ నేను వినాలి చాలా. అది బాబా అన్నది ఇది కొంచెం ఉద్దిగా ఆమె చెప్పండి గట్టిగా. మీరు గట్టిగా అరిసే ముందు నేను గట్టిగా ఎక్కువ అని చెప్తాను. సౌండ్ తక్కువైందంటే నిన్న మాస్టర్ గారు కలిసాను. మధ్యాహ్నం కరెక్ట్గా 2 గంటల టైం మాస్టర్ గారు కలిసాను. ఎందుకు ప్రేరణ వచ్చి అన్నా మీ ఇంటికి రావచ్చు అన్నా. మహానతంలో ఉన్నాడు. ఇది మీరు సంస్థలో సేవ చేస్తున్నారంటే సంస్థాంతం రిపోర్ట్ లేకపోతే సపోర్టు ఆగిపోతుంది. అందుకే సంస్థలు వదిలిపెట్టారన్నా. ఇప్పుడు స్వతంత్రంగా సేవ చేస్తున్నాను. మంచిదయ్యా, చాలా మంచోడు. అందుకే ఇప్పుడు మీరు సప్లై ఎప్పుడప్పుడు అంటలేదా కదా, నడలి ఆ రిప్లై లేకపోతే అమ్మా తెలియనట్టే. గట్టిగా చెప్పండి అందరూ. రిప్లై లేకపోతే అయిపోతుంది కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాళ్ళు ముందుకు సాగుతున్న వాళ్ళకి నా మనవి, మీరు చాలా మంచివాడు. వెనక కుర్చీలు ఉన్నాయి. నా యందు దయ ఉంచి దయచేసి మీకు కూర్చోండి. వాక్యం చాలా ఫ్రీగా వినాలి, చాలా హ్యాపీగా వినాలి, చాలా సంతోషంగా వినాలి. ఓకేనా? వెళ్ళండి, కూర్చోండి. అభ్యంతరం వెళ్ళి కూర్చో, ఖాళీ ఉన్నాయి. ఇబ్బంది లేదు. ఎంతసేపు దేవుడు మాట్లాడవచ్చు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకటి యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబం. 2 యెహోవా చేతనే శపించబడిన కుటుంబం. దేవుడు ఎవరిని ఎక్కడ శపించలేదు, కానీ తమకు తామే వారి భక్తిహీనతను బట్టి శాపము వారి మీదకి వస్తూ ఉంది. నా దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి మీ కుటుంబాలు ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే శపించబడిన కుటుంబాలుగా ఉండాలనుకుంటున్నారా అని నేను అడిగితే, ఈ రెండింటిలో మీరు కోరుకునేది ఏంటో నాకు తెలుసు. ఏంటది? ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి.
అలా అనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. చేతులు అన్నాను కదా, చేతులు అన్నాను కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ రాయబడింది. నీతిమంతుని నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఈరోజు మీకు 3 మాటలు చెప్తా ముచ్చటంగా. ఒక 20 నిమిషాలు నీతి గురించి, ఒక 20 నిమిషాలు విశ్వాసాన్ని గురించి, ఒక 20 నిమిషాలు పరిశుద్ధత గురించి. సో ఈ 3 కూడా చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఇవి లేకపోతే, నీతి లేకపోతే ఆశీర్వాదం రాదు, పరిశుద్ధత లేకపోతే పరలోకం రాదు. ఇంకోటి ఏంటంటే విశ్వాసం లేకపోతే దేవుని యొద్ద నుండి మనం ఏది పొందుకోలేము. దేవుని యొద్ద నుండి మనం ఏదైనా పొందుకోవాలి అంటే విశ్వాసం అనేది కావాలి. ఈ లోకంలో మనం ఆశీర్వాదకరంగా సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలంటే నీతి కావాలి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఉంటే పరలోకం వస్తుంది. చెప్పబట్టండి గట్టిగా, బిగ్గరగా చెప్పబట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ 3 విషయాల మీద ఒక 20 నిమిషాలు మాట్లాడతాను. సో ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఏదో ఇప్పుడు చెప్పొచ్చు, గట్టిగా చెప్పొచ్చుగా. అందరూ చెప్పండి ఎస్. నువ్వు ఇంగ్లీష్ మీడియం పోయావన్నయ్యా, నువ్వు ఇంగ్లీష్ నేర్పిస్తావంటే ఇప్పుడు యాపిల్కాయ ఎంతమంది తెలుసామా? తెలీదా? యాపిల్కాయ తల్లి రంగు ఉంటుంది. యాపిల్కాయ ఎంతమంది తెలుసా? చేతులంటే తెలుసుకున్నాను. యాపిల్ అని తెలుగులో ఏమంటారు? మరి ఇంగ్లీష్ మీడియం నాకు తెలియదు. యాపిల్ అని తెలుగులో ఏమంటారు? అదేగా చెప్పండి. ఆయన చెప్తానులే, ఏదో కొంచెం మీకు మాట్లాడుతున్నాడు అనుకుంటాను. అదే చెప్పండి గట్టిగా. యాపిల్ పండు ఏమంటారు? మీకు తెలుగులో తెలియదు, మీకు తెలుగులే. ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు, ఎంత అమెరికాలో పాటు చేసేవాళ్ళు. అనే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2 సంవత్సరాలు దుబాయ్లో ఉండొచ్చి ఒక అమ్మాయి వాళ్ళ అత్త అడుగుతుందంట, అత్త 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 మన ఊర్లో ఒరువురి మొక్కలు ఎక్కడ ముడుస్తుంది? ఒయ్యాలని అడిగింది. ఒరువురి మొక్క, ఒరువురి మొక్క, ఒరి మొక్క అమ్మాయి 2 సంవత్సరాలు దుబాయ్ ఒరువురి మొక్కలు ఎక్కడ ముడుతుంది అంత అని ఒయ్యాలని అడిగితే అత్త సమాధానం చెప్పిందంట. 2 సంవత్సరాల క్రితం పేడ తట్టి నెత్తిని పెట్టుకొని గోషుకోటు పెట్టుకొని ఇలాంటి అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది మా ఊళ్ళో. ఆ అమ్మాయి ఎవరు చెప్పు అన్నది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ నాకు నేనేగా అన్నాను. మరి నీకు ఎదురుగా అంత పోయాను. దుబాయ్లో 2 సంవత్సరాలకు వస్తే మాటలు మారిపోతాయా? పాస్టర్ గారు అన్నాడంట, అన్నీ మార్చుకోవాలి, మాట మార్చుకోవాలి, అన్నీ మార్చుకోవాలంటే ఇంటికి పోయి మాట కూడా మార్చుకొని, అత్తయ్య ప్రప్పు గుత్తి ఎక్కడుంది? ప్రప్పు గుత్తి. ప్రప్పు గుత్తి ఎక్కడుందా? ఏమైంది నీకు? వాళ్ళ పిల్ల ఏంటంటే మాట్లాడుతున్నావు? అదే అత్తయ్య ప్రప్పు గుత్తి ఎక్కడుంది? ప్రప్పు గుత్తి ఏమైందంటే భాస్కర్ చెప్పారు, అన్ని మార్చుకోమని. నువ్వు మొబైల్ కూడా మార్చిపోయినా అన్నట్టు అత్త. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమె చెప్పండి గట్టిగా. శపించబడిన ఇల్లు, ఆశీర్వదించబడిన ఇల్లు. ఈ శపించబడిన దాకా మనకి ఎందుకులే కానీ ఆశీర్వదించబడిన కుటుంబం అది నీతి మంతుని కుటుంబం. అందరూ చెప్పండి, నీతి అనగా ఏమి?
వస్తుంది? నీతిమంతులు ఎలా అవుతారు? అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే దాని కొలతలు ఏమున్నాయి? మీకు చూకిగా కొన్ని మాట చెప్తా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు మనస్సు పొందడం వలన నీతిమంతులుగా మార్చబడుతున్నారు. చెప్పండి కొట్టండి గట్టిగా. అపోస్తలుల కార్యం 17 అధ్యాయం 31 వాక్యం ప్రకారంగా అందరూ అంతటా మారు మనస్సు పొందవద్దని దేవుడు మనుషులకు ఆగ్రహించుచున్నాడు. అంటే మారు మనస్సు అంటే దేవుడిని నమ్మడం. అబ్రహాము నీతిమంతులు ఎలా అయ్యారంటే, అబ్రహాము దేవుడిని నమ్మెను. ఇది కంప్లీట్ చేయాల వాక్యాన్ని. అది అతనికి నీతిగా ఎంచబడెను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి మనలోకి ఎలా వస్తుందంటే, మారు మనస్సు ద్వారా, మన దేవుని ప్రభుని నమ్ముకోవడం ద్వారా మనలో నీతి కలుగుతుంది. ఇది మొదటి మెట్టు. ఈ నీతి పరలోకమైన సరిపోతుందా? నీతిమంతుల వైపు దేవుడు చూసి, ప్రభువు చూసి, భూమి పుట్టిన మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, నీతిమంతులారా, మీ కొరకు సిద్ధపరిచిన నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోమని చెప్పాడు. అంటే పరలోక రాజ్యం ఎవరిది? అందరూ చెప్పాలి, నీతిమంతులదే చెప్పాలి. పరలోక రాజ్యం ఎవరిది? అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? నీతిమంతుడు అయ్యాడు కదా. అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఉన్నాడా లేదా? డౌటా? ఇక్కడ డౌట్ లేదు కదా. పరలోకంలో ఉన్నాడు కనుక అబ్రహాము దేవుని నమ్మిన నీతిగా ఎంచాడు. అంటే మానవ మనసు స్టేజ్ అనేది ఒక నీతి నీలో కలుగుతుంది. నీతి యావత్తు ఇలా నెరవేర్చబడినట్లు ఇప్పటికీ కానిము. ఎవరి మాట? ఈ మాట యేసు ప్రభు చెప్పాడు. ఎవరితో చెప్పారు? యోహానుతో చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చి యోహానుతో. ఓకేనా? అంటే బాప్తిస్మము పొందడం అనేది ఒక నీతి. అమ్మయ్యా, బాప్తిస్మం చేయటండి, బాప్తిస్మం చేయటండి. ఇదంతా ఎవరంటే బైబిల్ చెప్తుంది. పేరు మనకు పేరు పెట్టింది, బైబిల్ పేరు పెట్టింది. మానవసం పొందిన వారు, బాప్తిస్మం పొందిన వారు నీతిమంతులు, నీతిని ధరించుకున్నారు, నీతిమంతులు. ఈ నీతి చట్టంలో పరలోకానికి వెళ్ళాలి. మరొక నీతి కాదు. ఏంటి ఆ నీతి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. మీకు త్వరగా చెప్పిన సమయం తప్పుతుంది కాబట్టి అనేక సంగతులు నేను తెలియచేయాలని నేను త్వరగా చెప్తున్నా. అక్కడ ఏమన్నాడంటే, మీలో కొందరు అట్టి వారి ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. మూడవది, పరిశుద్ధాత్మను ఎవరు పొందుకుంటారో వారు మూడవ వ్యక్తిత్వాలు నీతిమంతులు. చెప్పబడుతుంది గట్టిగా. పరిశుద్ధాత్మ లేకుండా నీతిమంతులు కాలేరు. నీతి కొన్ని స్టప్పులు అన్నమాట, కొన్ని పరిధులు ఉన్నాయి. మారు మనసు అనే నీతి సరిపోదు పరలోకం వెళ్ళడానికి. బాప్తిస్మం అనే నీతి సరిపోదు పరలోకం వెళ్ళడానికి. సో పరిశుద్ధాత్మ అభిషేకం అనే నీతి మనకి వచ్చునుగాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వారు చేయగలడు ధైర్యంగా. పరిశుద్ధాత్మను పొందిన వారు అంటే మీరు నీతిమంతులు కాదంటే మీరు నీతిమంతులే. బాప్తిస్మం పొందినంత వారు పరిశుద్ధాత్మ పొందకపోతే నీతిమంతులే. కానీ ప్రభు మీకు ఇచ్చే మహిమలో బాప్తిస్మం పొందిన వారికి ఇస్తాడు, మహిమను ఇస్తాడు. ఆ మహిమ కంటే ఉన్నతమైన మహిమ పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన ప్రతి ఒక్కరికి ఇచ్చే మహిమ లేదు. ఆమె చెప్పగలిగా
మహిమలు తేడా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ అనేది ఒక నీతి నోట్ చేసుకుంటారా? పిల్లలు నోట్ చేసుకుంటారు. నేను చిన్న పిల్లలు రాసుకుంటాను. ఎందుకంటే ఒక దైవజనుడు ఈరోజు మీ మధ్య నిలబడడానికి రాత్రి 5:30 గంటల వరకు మోకలు పెట్టాడు. నిద్ర పోవాలని నిద్ర రాలా. ఇంకెందుకు చెప్పి ఈ పరీక్ష కోసం ప్రార్థన చేస్తూ కూర్చున్నా. రాత్రి నిద్ర లేకుండా మీకు ప్రార్థన వందల వేల ప్రసంగాలు ఉంటాయి, ప్రతి సైడ్ నుంచి మనసులో ఉంటాయి. కానీ ఇక్కడ ఏం కావాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సప్లై చేస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఓకేనా? పరిశుద్ధాత్మ. సో వితౌట్ బ్యాప్టిజం, వితౌట్ రిపెంటెన్స్, enter into the kingdom of God. మారు మనసుని నీతి లేకుండా, బాప్తిజం అనే నీతి లేకుండా పరిశుద్ధాత్మ అభిషేకం రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చాట్ల గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? మీకు ఇసుగా ఉంది, ఇప్పుడు ఆపేస్తా. ఇది చాలు, ఈ మాట చాలు. ఇసుగా సంతోషంలో చేతులెత్తండి. దేవుడు బహుగా దీవించునుగా. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణములు ప్రభు తృప్తిపరుస్తారు. దేవుని వాక్యము కొరకు, తుప్పి నీటి వాకుల కొరకు, దేవుని వాక్యము కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఈ సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరచునుగా. ఆమె చెప్పండి. నీతిమంతుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ నీతి ఎలా కలుగుతుందంటే, 1 మారు మనసు ద్వారా, 2 బాప్తిసం ద్వారా, 3 పరిశుద్ధాత్మ ద్వారా, 4 ఏం చేయాలి? 4 నీతి. వాళ్ళందరూ బాప్తిసం పొంది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అందరూ బాప్తిసం పొంది 38 నుంచి 42 వరకు చదివితే వాళ్ళందరూ బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి వీరు అపోస్తలుల బోధ యందును ప్రార్థన ఉంది. 4వ నీతి ఏంటంటే, దేవుని మందిరానికి తప్పక ఒక నీతి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నెలకు ఒకసారి వచ్చేది కాదు నీతి, సంవత్సరానికి ఒకసారి తప్పక. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో మరి 36 ఉంటారు. అన్నాన్ని ప్రవృత్తి ఉంటుంది. ఆమె దేవాలయం విడవకుండా, ఆమె మరి 84 సంవత్సరములు విధవరాలై ఉండి కూడా దేవాలయం విడవకుండా శేష జీవితం అంతా దేవుని 7 సంవత్సరాలు పెళ్లితో సంసారం చేసింది. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలులు సంఘం నడిపించేటప్పుడు ఆ ఇంచుమించు 3,000 మంది సాక్ష్యపడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దేవాలయంలో కూడుకుంటూ వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇంటింట్లో రొట్టె వినిస్తున్నారు. అంటే మారు మనసు పొందిన వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి చాలాని వారు సంఘములో ప్రతి కూడికలో దేవుని సన్నిధిలో కనిపించమని ఒక నీతి. వాళ్ళు
నీటి తప్పిన అంటుంటా తిరుగుతుంటావు. తప్పకి 2 రిఫరెన్స్ ఉన్నాయండి. 2 రిఫరెన్స్ తప్పగా కూడుకోవాలి, సమాజంలో కూడుకోవాలి, సన్నిధిలో కూడుకోవాలి, పరిశుద్ధులందరూ గుంపుగా కూడుకోవాలి. కూడుకొని ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఏం చేయాలి? అపోస్తుల సహవాసం, రొట్టెలు చేయడం, ప్రార్థన చేయడం, తెగకుండా అంటే తెగకూడదు. సేవకుడితో మీ అనుబంధం తెగకుండా ఉండాలి. గట్టిగా చప్పుడు పట్టిన ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 5వ నీతి, శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అన్నారు. ఓకేనా? అంటే శాస్త్రుల నీతి, శాస్త్రులు పరిశీలు అన్నిటిలో దర్శనం తీస్తారు, అన్నిటిలో దర్శనం తీస్తారు, అన్నిటిలో కానుకలు ఇస్తారు. 5వ నీతి ఏంటంటే దర్శనం. ఈ నీతిని ఎంతమంది కలిగి ఉన్నారు? కానుకలు ఇవ్వడం అనేది ఒక నీతి. ఇశ్రాయేలీయులు మీకు 10వ వంతును ప్రతిష్ఠ కార్యక్రమాలను మీకు తీసుకొని వస్తాడు. ఎందుకు తీసుకొచ్చా తెలుసా? వారి దోషమును పోగొట్టుకోవడానికి. కానుకలు ఏం చేస్తారమ్మా? పాస్టర్ గారి మీద కనికరపడా, సేవకుల మీద కనికరపడా, పాప పుణ్యమైన పాప పుణ్యంలో కానుకలు ఎవరికూడదు, ఇవ్వకూడదు. కానుకలు ఇచ్చిన వల్ల నీకు ఏంటంటే దోషం పోయింది. దక్షిణలో ఇస్తే మనకి 3:10 ప్రకారంగా శాపం పోయింది. 3:8 ప్రకారం కానుకిస్తే దోషం పోయింది. దక్షిణాలు ఇస్తే చెప్పాలి. ఒక ఆమె తల్లి ఆ ఫంక్షన్ చూసుకొని నేరుగా చెట్టుకి వచ్చి 300 చేతులు పెట్టి ప్రార్థన చేసి ప్రతి నెల మరొక అమ్మాయితో బస్ స్టాండ్ అడుగుతుంటుంది. ఆమె ఉంటాడే అడుగుతుంటుందండి, అడుగుతున్న దాంట్లో 16 నాకు దర్శనం భావిస్తుంది. దేవుడు సాక్షి చెప్తున్నా, ఆమె చెప్పండి. హల్లెలూయా. కానుకలు ఇవ్వటం అనేది ఫార్మాలిటీస్ కోసం కాదు. నువ్వు ఇవ్వకపోతే ఎవరన్నా ఫీల్ అవుతారేమో, ఇవ్వకపోతే పాస్టర్ గారు అనుకుంటాడేమో, అదొక ఆచారం కాదు. కానుక అర్పిస్తే పాత నిబంధన ఉంది. దోషమును పోగొట్టుకోవడానికి కానుకలు ఇస్తున్నారు, శాపము పోగొట్టుకోవడానికి దశమభాగం ఇస్తున్నారు. కానుకలు ఇవ్వటము, దశమభాగం ఇవ్వటం అనే దాన్ని ఏమంటారంటే బైబిల్ నీతి. అందుకే ఇంత మొదలుకొని దాన్ని అడిగా చూడండి. అతడు ఎదచల్లి అభివృద్ధి పొందాడు, అతనిని పేదలకిచ్చి ఉన్నదానికి ఎక్కువ ఇచ్చాడు. ఎదచల్లాడు కనుక అతని నీతి నిరంతరం నిలిచిన మాట కదా బైబిల్. 2వ కొరింథీ 3వ అధ్యాయం. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? ఎదచల్లి అభివృద్ధి పొందుతాడు, అతడు నీతి నిరంతరం నిలిచాడు. అంటే ఇవ్వటం అనేది ఒక నీతి. మీరు దేవుడికి కాలం ఇస్తున్నారా? చాలా మంచిది, అదొక నీతి. కొంతమంది ఎవరో అంటే వాళ్ళు ఏం లేదు, దశమం ఎవరు వాళ్ళు ఏమి లేదు, చెప్పండి, నీతి లేదు. 5వ నీతి ఏమిటంటే దేవుడు 9:3, 2వ కొరింథీ 9:3 చదవండి. 2వ కొరింథీ 9:3.
అతడు ఎదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అతని నీతి నిరంతరం అంటే ఇవ్వటం అనేది ఒక నీతి. అందుకే కొన్నే భక్తుడు బహుధర్మ కార్యాలు చేశాడు, బహుధర్మ కార్యాలు చేశాడు, ప్రార్థన చేశాడు, ధర్మకార్యాలు చేశాడు. ప్రార్థనతో పాటు ధర్మకార్యాలు ఎక్కడ చెప్పుకున్నాయి? దేవుని సన్నిధిలో ద బుక్ ఆఫ్ రిమెంబర్, జ్ఞాపకార్థ గ్రంథం అని ఒకటి ఉంది. మలాకి 3:16 చదివితే అక్కడ జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. అక్కడ నీవిచ్చే ప్రతి రూపాయి దేవునికి ఇచ్చిన, దత్తులకు ఇచ్చిన, పరిచయకి ఇచ్చిన, పితలకు ఎవరికి ఇచ్చిన, సాయం ఎవరికి ఇచ్చిన, నీ నీతి నిలబడడానికి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చెల్లుతున్నాయి. చెప్పడం గట్టిగా హల్లెలూయా. అందుకే ఇచ్చేవారిగా మనం ఉండాలి. పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నేను తొందరగా చెప్తున్నా. 5వ పాయింట్ ఏంటి? ఆయన గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవునికి దశమభాగంలో కానుకలు ఇవ్వటం అనేది ఒక నీతి. నువ్వు ఎవరు చెప్పినా చెప్పకపోయినా నీకు ఇష్టం ఉంటే నీ నీతి నిలబడి ప్రతిపోయినా నీ నీతి నిలబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 6వ నీతి ఏంటంటే వారములకు 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను పరిస్థితి. అంటే ఉపవాస ప్రార్థన చేయటం అనేది ఒక నీతి. చాలా మంది 24 గంటలు తినే పనే కానీ ఉపవాస ప్రార్థన అనేది మాత్రం కొంతమందికి తెలియదు. హల్లెలూయా, చెప్పండి గట్టి హల్లెలూయా. ఈ మధ్య పాస్టర్ గారు నాకు మీరు ఎప్పుడైనా కుటుంబ ప్రార్థన పెట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఏ ప్రార్థన పెట్టాలన్నా ఆదివారము గురువారం తప్పితే ఇక నాకు డేట్లే లేవు అంట. ఎందుకు? ఆదివారం గురువారం దొరికేది ఏంటది? అర్థమైందా? అది అర్థం కాదు. సపోర్ట్ పట్ట మాంసము ఎక్కువగా తిని వారితో ఎచ్చులు ఎవరైతే క్రైస్తవ ముస్లింలు ఇరువురు పాపం దాన్ని చూడలేకపోదు. కాస్త కోస్త పోతే ముస్లింలు, అందుకంటే ఎక్కువ పోతే ఇప్పుడు ఎవరితో సాధారణ చేయడం? క్రైస్తవుల్లో కూడా పాస్టర్లు గారు పాపం మొదలు ఆయన దేవుని చెప్పాడు. ఆయన ముక్కలేని ముక్కలే కదా, ముక్కలేని అది ఉందా అన్న చిక్కు లేకుండా అది తెచ్చారా, ఉండారా, ఎప్పుడు తెచ్చారా? ఇదే పని. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎంతైనా తినండి. పుట్టిన దానికి కుదరలు తింటానా? ఎందుకంటే అది ఉంటాం మనం. ఎన్ని గొర్రెలు అయిపోయింది, పెద్ద అయిపోయింది. ఎన్ని ఎద్దులైపోయింది, ఎన్ని ఆవులు అయిపోయింది, ఎన్ని మేకలు అయిపోయింది, అమాయకుడు కోళ్ళు, అమోసం కోళ్ళు పాపకు వస్తుంది మేషాస్తామని అమోసం కోళ్ళు ఏం తెచ్చి పాపం అది పుట్టిన 40 రోజులకి చికెన్ అయిపోతుంది. పుట్టిన 40 రోజులకి మార్కెట్లోకి వచ్చేస్తుంది. అది రోజు చెప్పండి గట్టిగా. అందుకని ఈరోజు సగల తేలింది ఏంటంటే ఎక్కువ షుగర్లు బీపీలు ఎవరికంటే క్రిస్టియన్లకి ముస్లింలకి ఎక్కువ లేవు. ఎందుకు? తినేది మనమే కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఆయన ట్రైన్ ఎక్కాడండి. ఇలా వెళ్ళలేక ఇట్లా ఉంటున్నాడు. మనం అందరూ ఎట్టెక్కుతాం కదా, ఆయన ఎట్టెక్కితే అది కూడా ఖచ్చితంగా ఆయన పరిచయం ఉంటుంది. మొట్టమొదటిలా దేవుని స్తోత్రం కలుగుతుంది. కానీ 100 మంది కూర్చుంటే 7 కొండలు అయిపోవాల్సిందే.
ఎముకలు కూడా పట్ట 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 నమిలి పిండి చేసి మింగేస్తున్నారు. కోళ్ళు కూరలు పెట్టుకోవడం, ముక్కలు కూరలు పెట్టుకోవడం, ముక్కలు రాసిపోయి ఆ కోడి చూస్తా ఉంటుంది ఏదైనా పడతాడు తిన్నాం మొత్తం పట్ట 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 నమిలి మింగి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆరవ నీతి ఏంటమ్మా? చెప్పాలా? ఉపవాస ప్రార్థన చేయటం అనేది ఒక నీతి. ఎంతమంది ఉపవాసం ఉన్నారు ఈరోజు? మీరేదో పెద్ద ఉపవాసం ఉంది వచ్చారని అమ్మగారు మీ అందరికీ భోజనం సిద్ధపరిచి పెట్టాడు. మీరు ఇంటికాడ తిరుగుతుంది ఎక్కడ పెట్టారు 2 చోట్ల తెలుస్తుంది. కాదంటే ఇబ్బంది పోకుండా నో ప్రాబ్లం. అదైనా మాట చెప్పండి మనకే ఉంది కానీ లేదా నాది కాదనుకున్న 4 ప్లేట్లు తింటానే ఉన్నాడు. అమ్మ తినేప్పుడు నేను తింటానే ఉన్నాడు. నేను లాస్ట్ అడిగి ఏంటి అది బాధ దేవుడు అనుకున్నా దేవుడు ఇంటికాడ అంత ఇక్కడ పప్పు సారేసి దేవుడు అన్న మా దేవుడు అనుకుంటుంది కొట్టాలి అంతే తెలుస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే పాపం ఒక ఆయన ఎంత తెలియక ఒక వివాహానికి పోయి తిని వచ్చేటప్పుడు గోసంతా పాటు చేసుకున్నాడు. అందుకే కొంతమంది ఎంత తినాలో తిని ఫుల్గా అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. పరిచర్య నీతి కంటే అధికమైన నీతి అన్నాడు కదా. వారికి 2 నెలలు కనీసం వారానికి వారికంటే ఒక గంట ఎక్కువ మనము. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేది ఒక నీతి. ఆమె చెప్పండి గట్టిగా. ఆ తర్వాత పేదలకు 7వ నీతి ఏంటంటే పేద ప్రజలకు మీ దగ్గర సమృద్ధిగా ఉంటే పేద ప్రజలకు దాన ధర్మాలు చేయటం అనేది 7వది ఒక నీతి. ఉన్నది నీ దగ్గరే దాచుకోకుండా ఉన్నది దేవునికి ఇచ్చావు మంచిదే. దేవునికి ఇచ్చి మన పేదలకు కూడా ఎప్పుడు నేర్చుకోవాలి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలియుడు భక్తుడు ఉన్నాడు. ఆయన పేదలకు స్థానంగా ఇస్తూ ఉన్నాడు, దానాధర్మాలు చేస్తూ ఉన్నాడు. వీటిని పటాలమైనటువంటి పటాలలో కొర్నేలియు భక్తుడు దేవుని యొక్క భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ప్రజలకు బహు ధర్మమును చేయించున్నాడు. చెప్పబడిన గట్టిగా హల్లెలూయా. ఆమేన్. 7 రకాల నీతులు చెప్పారు. ఇంకా 70 రకాలు ఉన్నాయి. 700 రకాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఈ విధములైన ప్రాముఖ్యమైన మీకు 7 విషయాలు చెప్పారు. ఎందుకంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అసలు ఏంటి అంటే బైబిల్కి పునాది లాంటి ఒకే ఒక మాట నేను చదివిస్తాను. బైబిల్ మాటలు దేవుడు చెప్పేశారు. లూకా సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం ఒకసారి 26, 27 ఒకసారి చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 చదవండి. శాస్త్రంలో ఒకరు వచ్చి వారి తర్కించుగా ఆయన బాగుగా ఉత్తరమించదని గ్రహించి ఆజ్ఞలలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాడు. అందుకు యేసు ప్రధానమైనది అనగా ఇశ్రాయేలు దేవుడైన అద్వితీయ ప్రభువును పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను ప్రభువును ప్రేమింపవలెను. ప్రధానమైన రెండవ ఇది బైబిల్కి ఒక పునాది. ఒకటి దేవుని ప్రేమించాలి, 2
తోటి మానవులను కూడా ప్రేమించాలి. కొంతమంది అనుకుంటే దేవుడిని ప్రేమిస్తే చాలు, దేవుడిని ఇస్తే చాలు, నాలుగు పొందితే చాలు, బాప్తిసం పొందితే చాలు, రక్షణ పొందితే చాలు, బాప్తిసం పొందుకుంటే చాలు, పరిశుద్ధాత్మ పొందుకుంటే చాలు, ఉపవాసం అయితే చాలు, పరిచయం చేస్తే చాలు, ఇదే మీరు అనుకుంటున్నా. కాదండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26-27 వాక్యంలో కూడా తండ్రి దేవుని ఎదుట పవిత్రుడు నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవలను వారి ఇబ్బందులలో పరామర్శించుట ఓకేనా. తోటి వారిని మనిషిగా ప్రేమించాలి. దేవుని మాత్రమే కాదు, మనిషిని కూడా ప్రేమించాలి. మనిషిని కూడా తోటి మనుషులు కూడా ప్రేమ చూపాలి. ఒక భార్యాభర్తలు ఉన్నారు. భర్తకు రోగం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోగం ఏ రోగం అయినా అర్థం కావట్లేదు. ఆ డాక్టర్ అన్నాడు, ఏ రోగం వచ్చినా అర్థం కాలేదు, మాయ రోగం అయితే ఏమర్థమైంది, ఏదైనా రోగం అర్థమైంది, మాయ రోగం అర్థమైంది, అర్థమైంది. ఆ రోగం అర్థం కాక డాక్టర్ అన్నాక ఇది తీసుకెళ్ళి మమ్మల్ని బాగా చెప్తున్నాను. ఈ మెట్టుకుంటే వాళ్ళ బాగా వచ్చింది. ఏమైంది? ఆ భర్త తీసుకెళ్ళినట్టు నీ ఆయన పోయాడు. బయట పెడుతుంటే ముసుగు తీసి ఏమైంది, బతికే ఉన్నాను అన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను బతికే ఉన్నాను అంటే మరి చచ్చిపోయారంటే ఇవన్న చెప్పు డాక్టర్ గారికి. నార్మల్ డాక్టర్ గారు ఎక్కువ తెలుసా? డాక్టర్ గారు నువ్వు చచ్చిపోయావు, ఆయన ఎంఏబీడీ చదివాడు. ఎంబీబీఎస్ చదివాడు. ఆయన నీకు ఎక్కడ తెలుసు? డాక్టర్ గారు ఏమన్నాడు? నువ్వు చచ్చిపోయావు అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత మంచి కార్యం కదా. అటువంటి వారిని గట్టిగా తల్లి చెప్పండి. మంచి కార్యమే, మంచి కార్యాలు చెప్పండి. హల్లెలూయా. అంటే అటు ఇటు అదే చెప్పండి. అందరూ ఒకసారి మంచి వాళ్ళు చూడండి. మనకి గట్టిగా చెప్పండి అమ్మా. దేవుడి బిడ్డలు గట్టిగా చెప్పండి. దేవుడికి మహిమ కలుగును. అర్థమైంది మీకు? కనుక ఇతరులకి సహాయం చేయడం అనేది కూడా ఒక నీతి. ఇతరులకి సహాయం చేయాలి, కొద్దిమంది సహాయం చేయాలి. ఎప్పుడు మన కడిపే అనుకుంటున్నా కాదు. అందుకని నీతిమంతులు చెప్పండి నీతిమంతులు నివాస స్థలము చెప్పండి ఆశీర్వదించబడి. నీతి ఎలా వస్తుంది? మార్మస్ ద్వారా, బాప్తిసం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, సంఘంలో చేర్చబడటం ద్వారా, తర్వాత 10వ వారం ఇవ్వడం ద్వారా, కానుకలు ఇవ్వడం ద్వారా, 6వ ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ద్వారా, 7వది దరిద్రులకు లేని వారికి ఇష్టం ద్వారా నీతి కలుగుతుంది. ఇప్పుడు చదవండి 6వ అధ్యాయం 10వ అధ్యాయం సామెతలు 10వ అధ్యాయము 6వ వాక్యం. సామెతల పుస్తకం 10వ అధ్యాయం 6వ వాక్యం ఏంటంటే, నీతిమంతుని తల మీదకి ఏ ఆశీర్వాదములు వచ్చునో నోట్ చేసుకోండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వాక్యం. యెహోవా ఆశీర్వాదము ఆశీర్వదించును. నల్ల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. అబ్రహామును దేవుడు నీతిమంతునిగా చేసినప్పుడు అబ్రహాము దేవుడు ఎలా దీవించాడో చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యంలో అబ్రహాం ఎలా దీవించాడు అంటే, అబ్రహాం బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను. యెహోవా అన్ని విషయములో అబ్రహామును ఆశీర్వదించును. చెప్పడం గట్టిగా చెప్పడం.
ఆశీర్వదించాడు. ఆమె ఎంతగా ఆశీర్వదించాడంటే అది కన్నా 13వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 10వ వాక్యం దాకా చూస్తే అతడు ఎన్ని బంగారములు కలిగి పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేను. కలిసి నివసించలేనంతగా వారి ఆస్తి విస్తరించారు. చెప్పబడుతున్నట్టుగా కలిసి నివసించలేనంత ఆస్తి అబ్రహాముకి విస్తరించింది. నీ అప్పులు తీసేయడం ఎంతసేపు దేవునికి, నీ రోజులు తీసేయడం ఎంతసేపు దేవునికి, నీ సమస్యలు తీసేయడం ఎంతసేపు దేవునికి, నీ త్రాగుబోతు భర్తను మార్చడం ఎంతసేపు దేవునికి. కానీ నువ్వు చేయాల్సింది తెలుసా? నీతిమంతురాలుగా మారాలి, నీతిమంతుడుగా మారాలి. నీతిమంతురాలుగా నువ్వు మార్చబడితేనే నీ ఆశీర్వాదంలో నీ తల మీద వస్తుంది. తల మీద గురించిన ఆశీర్వాదం ఇప్పుడు చదవండి. సామెతల పుస్తకం 15వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూస్తే, సామెతల పుస్తకం 15:6 చూస్తే, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని చెప్పండి గట్టిగా. ఇప్పుడు తల మీద ఆశీర్వాదానికి వచ్చింది, ఇంట్లో వచ్చింది. ఇంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎక్కడికి రావాలి? తరాల మీద రావాలి. నిర్గమాకాండం 1వ అధ్యాయము 7వ వాక్యం నుంచి చదివితే అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము తర్వాత మరి ఇస్సాకు దీవించబడ్డాడు. ఇస్సాకు తర్వాత యాకోబు దీవించబడ్డాడు. యాకోబు తర్వాత యోసేపు దీవించబడ్డాడు. యోసేపు ఒక్కడే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఒక్కడిగా వెళ్ళిన యాకోబు 70 మందిగా ఉన్నారు. ఆ 70 మంది ఎలా ఆశ్రయించినట్టే వారు నివసించు స్థలము వారు అంతగా ఇశ్రాయేలు విస్తరించారు. ఈ రోజు కూడా ఇశ్రాయేలు గురించిన జ్ఞానం లేదు, ఇశ్రాయేలు గురించిన బలం లేదు. అది కొద్ది దేశమైనా ప్రపంచం కప్పరుస్తుంది. చెప్పబడే ఈ సమావేశంలో ఈ సభలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి యేసు ప్రభు కొట్టాడు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు అసలు పేదరికి ఎందుకు వస్తుందో ఈ మాటలు జాగ్రత్త వెళ్ళడమా యొక్క మాట నిద్రపోతాను. తర్వాత యొక్క మాట దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పేదరికి ఎందుకు వస్తుందో తెలుసా? నీతిమంతులు కాకనే, పరిశుద్ధులు కాకనే. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వాక్యం చేసుకోండి. ఈ దేవుడి నీకు మాట విన్నది కదా, మీరు బీదలు ఉండనే ఉండరు. ద్వితీయోపదేశకాండం 15:5. మీలో బీదలు ఉండనే ఉండరు కదా. మీలో బీదలు ఉండనే ఉండరు. పేదరికం ఎందుకు, దరిద్రత ఎందుకు అంటే ఆయన మాట ఆయన మాట వింటే నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావు. ఆయన మాట వింటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటావు. యోసేపు శత్రువుల దేశంలో ఉన్న, ఐగుప్తు దేశంలో ఉన్న తన పరిశుద్ధతను బట్టి కరువులో కూడా యోసేపు సమృద్ధిగా ఉన్నాడు. కరువులో కూడా యోసేపు సమృద్ధిగా ఉన్నాడు. నీ ఒక్కరిని పరిశుద్ధులు అయితే చాలు. నీ ఒక్కరి ద్వారా మార్కాపురంలో ఉన్న అన్య జాతుల ప్రజలందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతారు. చెప్పబడి మనలో ఒక్కరి పరిశుద్ధంగా ఉన్న చాలు, ఒక్కరి నీతిగా ఉన్న చాలు, ఒక్కరి నిజాయితీగా ఉన్న చాలు. నీ నీతిని బట్టి నీ నివాస స్థలం వర్తింపు చేస్తాడు. యోబు గ్రంథం 8:5-6. యోబు గ్రంథం 8:5-6. నీ నీతిని కలిగినట్టు ఆయన నీ నివాస స్థలంలో వర్తింపు
వర్ధిల్లింపచేస్తాడు. నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. త్వరలో నువ్వు మహాభివృద్ధి పొందుతావు. మొదటకున్న నీకు కొంచెమే ఉండినను త్వరలోనేమో మహా అభివృద్ధి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమన్ని భక్తిహీనుకున్న తన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. ఆమె చెప్పండి గట్టిగా ఆమె ఆమె. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మాట విన్నవాడే నీతిమంతుడు. నేను చెప్పిన ఈ మాటను బట్టి ఇప్పుడు మీరు పవిత్రుడయ్యారన్నాడు ప్రభు. అంటే దేవుని వాక్యం విన్నవాడే, దేవుని వాక్యం అనుసరించేవాడే, దేవుడు చెప్పిన మాట వినేవాడే నీతిమంతుడు. అబ్రహాము ఎందుకు నీతిమంతుడంటే అబ్రహాము అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళను. రెండవది ఏముంటుంది? మూడవ వాక్యం. అబ్రహాము దేవుడు చెప్పిన అబ్రహాము ఈరోజు మనం వింటున్నాం. ఏమో వింటున్నావా? దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా హల్లెలూయా. 7 రకమైన నీతి మనకు అవసరం. 7 రకమైన నీతి మనకు అవసరం. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అతనికి 2, 3, 4, 5 ఉన్నాయి, చివరి లేదు, లాస్ట్ లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో, పరిశుద్ధాత్మ వరాలున్న ఫలాలున్న స్వస్థత వలన ప్రవచన వలన నీవున్న ప్రేమ లేని వాడనైతే వ్యర్థుని. ప్రేమ అంటే ఇతరులకి ప్రేమ చూపించాలి. ప్రార్థన చేసే గడవల కన్నా సహాయం చేసే చేతులైనా ప్రార్థించాలి, ప్రార్థనతో కూడా సహాయం ఉండాలి. ఓకే, నెక్స్ట్ రెండో ఇక్కడికి వెళ్తున్నా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఎక్కడుంది మాట? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన ఎదుగు వారికి ఫలము దయచేస్తాడని నమ్మకని కదా. సెకండ్ విషయంలో విశ్వాసం కావాలి. ఏం కావాలి? యాకోబు 2వ అధ్యాయము 10-18 వచ్చినని జస్ట్ నోట్ చేసుకోండి. విశ్వాసం అంటే చాలు, క్రియలు కూడా ఉండాలి. క్రియ లేని విశ్వాసం 26వ వాక్యం ఉంటుంది. ప్రాణం లేని శవం ఎలాగో విశ్వాసం, క్రియ లేని విశ్వాసం కూడా అలాంటిదే. అంటే విశ్వాసము ప్రాముఖ్యమైనది. నీతితో కూడా విశ్వాసము ప్రాముఖ్యమైనది. నీతి ఏం చేస్తుందంటే, నీతి మనం ఎన్ని రకాల నీతి కలిగి ఉంటామో ఈ లోకంలో ఉన్నంత మటుకు మనం సమృద్ధిగా సంతృష్టిగా మనం ఆశీర్వదించబడతాం. విశ్వాసం ఏం చేస్తుందంటే, దేవుని యొద్ద నుండి ప్రతి ఆశీర్వచనం ఎలా పొందుకోవాలి మనము? త్రూ ద ఫెయిత్. వితౌట్ ఫెయిత్ ఏ ఆశీర్వాదం మనం పొందలేము. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యంలో ఏముందంటే, అబ్రహాము పొందిన ఆత్మకృష్ణ వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలిగినట్లు క్రీస్తు మన కోసం శాపమయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఒక 5 నిమిషాలు ఓపిక అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. దగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఆశీర్వాదం ఎలా వస్తుంది మనకి? విశ్వాసము ద్వారా అని చెప్పండి. అందరూ చెప్పండి. విశ్వాసము ద్వారా మన పితరులు రాజ్యాలు చేయించారు. విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నారు. విశ్వాసము ద్వారా తమ భర్తలను, చనిపోయిన భర్తలను మార్చుకున్నారు. విశ్వాసం ద్వారా మృతి చెందిన తమ భర్తలను బ్రతికించుకున్నారు. విశ్వాసం ద్వారా దేవుని యొద్ద నుండి అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందాడో, ఆయన పొందిన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా
ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం పొందుకుంటున్నాం. చెప్పడం పెట్టండి గట్టిగా. హల్లెలూయా. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి భయపడాలి. విశ్వాసం మీలో పట్టిక 11వ అధ్యాయం ఉంటుంది. వీటికి చదువుకోండి, 100 సార్లు చదవండి. ఈ అధ్యాయాన్ని 100 సార్లు చదవండి. విశ్వాసం మీలో పట్టిక ఉంటుంది. వారు ఏ విశ్వాసాన్ని అనుసరించారో, వారు ఎలా బ్రతికారో, దేవుని పట్ల వారి విశ్వాసాన్ని ఎలా కనపరిచారో అది చదవండి. ఆత్మదేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. త్వరగా ఈ మాట చదవండి. ప్రయత్నించుడు, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. గట్టిగా ఆమేన్ చెప్పండి. విగ్రహం చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తమ్ముడు చెప్పండి. పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేదు. బిషప్ కావచ్చు, రెవరెంట్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, పెద్ద దైవజనులు కావచ్చు, ప్రతిష్ఠించుకున్నవారు కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఎవరైనా సంగతి కావచ్చు, పరిచారకులు కావచ్చు, ఎవరైనా కానీ పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. పరిశుద్ధత, మనలో ఉన్న పరిశుద్ధత పాడు చేసేవి కొన్ని ఉన్నాయి. 1 కన్ను, 2 చెవులు, 3 నోరు, 4 మనస్సు, 5 చేతి. అదేవిధంగా వీటిని ఏమంటారంటే పంచేంద్రియములు అంటారు. ఏమంటారంటే పంచేంద్రియములు అంటారు. అంటే చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చేయకూడదు, చెడు ఆలోచించకూడదు. ఓకేనా? చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచించకూడదు, చెడు చేయకూడదు. చెడు చేసినా, చెడు చూసినా, చెడు మాట్లాడినా, చెడు ఆలోచించిన వెంటనే హృదయము అపవిత్రమవుతుంది. ఎన్ని 17వ అధ్యాయంలో ఉంటుంది. 5వ వాక్యం, 6వ వాక్యం, 7వ వాక్యం చూస్తే అక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైనట. హృదయము అది ఘోరమైన వ్యాధి కలిగింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం సాధిస్తూ ఉంది. హృదయములో ఉండే అనగా జారత్వము, దురాలోచనలు, జారత్వము, వ్యభిచారము, దొంగతనములు, అపవిత్రత, భేదములు, కామ వికార శాస్త్రము, దేవదోషులు, అది ఇది చదువుతాను. జాగ్రత్తము, దొంగతనములు, నరహత్యము, వ్యభిచారం, లోభములు, చెడుతనము, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావం వచ్చును. ఈ చట్టవన్నీ లోపల నుండి వచ్చి బయలుదేరి మనుషులను అపవిత్రపరుస్తున్నారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? అందరి హృదయంలో 13 రకాల దెయ్యాలు ఉన్నాయి. అందరి హృదయం దెయ్యాలు. ఒక్కొక్క అలవాటు ఉంది. దురాలోచన ఉంది, వ్యభిచారంలో ఉంది, నరహత్యంలో ఉంది, తర్వాత అవివేకంలో దెయ్యం. ఓకేనా? తర్వాత అనుభవంలో దెయ్యం, అహంకారంగా, దేవుడు దూషణ, ఇది దెయ్యం. ఈ 13 రకాల దెయ్యాలు పోతే మన హృదయం చాలా ప్రశ్నం. ఆమె చెప్పండి. ఈ 13 రకాల దెయ్యాలు పోతాయి. బాప్తిస్మం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ పొందినప్పుడు, సంఘంలో చేర్చబడినప్పుడు, పరివారం ఇచ్చినప్పుడు, దేవుని సేవలకు నమ్మకం ఉన్నప్పుడు, ఓకేనా, అనేకులకు సహాయం చేసినప్పుడు, ఇలాంటి నీతి కలిగి ఉంటే ఈ 13 రకాల దెయ్యాలు పారిపోయి మన హృదయము దేవునికి బదిలీగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. ప్రభువు మనం దేవాలయంగా ఉండి మనం నివసిస్తాడు. పరిశుద్ధత కలుగుతుంది. ఈ పరిశుద్ధత ద్వారా ప్రభువు చూసి భాగ్యం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట?
చేయండి. ఇంకొక దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా పరలోకమైన ప్రభువును చూడలేదు. రెండవది, నీతి లేకుండా భూలోకంలో సర్వ సమృద్ధి కలిగి మనం ఉండలేము. మూడవది ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం ద్వారా అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సుసాధ్యం చేసుకోవచ్చు. మీలో విశ్వాసం అనేవారు ఉంటే చాలు, దేవుని దగ్గర అనేక నాశనాలు పొందుకుంటారు. ఈ 10 అందరూ కట్టబడ్డం, ఇన్ని వందల మంది ప్రజలు ఆదివారం ఎంతమంది బాప్తిసాలు సన్నిధి రావడం, ఇవన్నీ ఈ సేవకుని గుండెల్లో ఉన్న విశ్వాసం. ఆమె చెప్పగలిగా ఆయనలో ఉన్న విశ్వాసం, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న పరిశుద్ధత ఇప్పుడు కన్నులారా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నట్లుగా ఈ యొక్క మార్కాపురములో ఇదిగో నీతిమంతుడైన నా సేవకుడు, నీతిమంతుడైన నా సేవకుడు, పరిశుద్ధుడు, యెహోవాకు ప్రతిష్ఠుడు, పరిశుద్ధుడు, నాశనం చేయబడిన నా సేవకుడు. ఒకరి నీతి ద్వారా, ఒకరి ద్వారా పాపం వచ్చింది, మరొక నీతిమంతుని ద్వారా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆమె చెప్పడం గట్టిగా. ఇంకా ఈ పరిచర్య, ఈ ఒలీవ మినిస్ట్రీస్, ఈ పరిచర్య గ్రామాలకు, మండలాలకు విస్తరించునుగాక, జిల్లాలకు విస్తరించునుగాక, రాష్ట్రాలకు విస్తరించునుగాక, దేశాలకు విస్తరించునుగాక. ఇక్కడ అనేక మంది సేవకులు ఏర్పడుతునుగాక. యవనస్తులు దేవుని పని కొరకు నడుము కట్టుకుని వచ్చునుగాక. ఇంకా ఈ సంఘములో ఈ సంఘ వారాన్ని పురస్కారాన్ని నేర్చుకొని మోసి దేవుని సేవకుడికి కుడి పుస్తకాలు లేపబడునుగాక. ఈ పరిచర్య అంతకు 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 వర్ధిల్లునుగాక. ఆమేన్. నీతిమంతుల నివాసం వస్తుందట. నువ్వు నీతిగా బ్రతుకు, పురుషుడు దీవించబడతావు. నువ్వు నీతిగా ఆయనలో ఉన్నా నువ్వు దీవించబడతావు. విశ్వాసంతో దేవుని వద్ద ఏదైనా పొందుకుంటావు. దేవుని మాటలు మనందరి వినికిడిలో నిరంతరంగా ఫలించును గాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకు మరొకసారి చాలా సంతోషం. బైబిల్ తీసుకొని లేచి చిన్న ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నాకు వచ్చినారు కదా, మీ చేతిలో ఏముంటాయి తీసుకొని లేచి చిన్న ప్రార్థన చేస్తాను. అద్భుతమైనటువంటి విషయాలను మనం విన్నాం. అద్భుతమైన విషయాలు. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నవి రక్షణ సంగీత సునాదము. బైబిల్ తీసుకొని నిలబడండి. ఎవరైనా చప్పట్లు కొట్టద్దు, ఎవరు చప్పట్లు కొట్టద్దు. బైబిల్ తీసుకొని నిలబడండి. 1-2 నిమిషాలు నేను ముగించేస్తాను. కృపానికే ముందు కృపానికే జీవము కృపానికే ముందు కృపానికే జీవము సంగీత సునాదము
విశ్వాసం మనకు రావాలి, నీతి మనకు రావాలి. మనం ఏమి చేయగలము, ఎలా ఉన్నాము? ఆయన మాటలు మనం వింటే మనలో బీదరికం తొలగిపోతుంది. ప్రతి చరణము నీవు నీతిమంతుల తలలపై ఆశీర్వాదం వస్తుందని, నీతిమంతుల గుడారములు ఆశీర్వదించబడతాయని, వారి తరతరములు దీవించబడాలని దైవజనుల అంతరంగంలో నుండి దేవుడు మాట్లాడిన అమూల్యమైన మాట. మనము మాత్రమే కాదు, మన గృహాలు మాత్రమే కాదు, మన తరతరములు దీవించబడుదురుగాక, వారి తర్వాత తరములు దీవించబడుదురుగాక. దేవుడు ఎంత ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు పక్షాన అన్ని మేలు చేస్తే దేవుడు ఆ విషయాలు తెలియక వారు దేవుని ఎరుగని జనం వచ్చిందట. ఎంత దుఃఖపడ్డాడు దేవుడు. ఎన్ని అద్భుతాలు చేశారా మీ మధ్య. ఏ స్థితిలో ఉన్నవారు ఏ స్థితిలోకి తీసుకొచ్చాను మిమ్మల్ని. నన్ను ఎరుగని జనముగా చేయడానికి మీరే కారణము. విశ్వాసం దేవుని కట్టడలు, న్యాయ విధులు, నీతి నియమాల వరకు దేవుని ఎలా నేర్చుకుంటారు వాళ్ళు. ధర్మశాస్త్రం ఏంటో వాళ్ళు ఎలా వారి హృదయాల్లో దాచుకుంటారు. అందుకే బీదలు ఉన్నారు, అందుకే వస్త్రహీనులు కనబడతా ఉన్నారు, అందుకే దరిద్రులు కనబడుతున్నారు, అందుకే కుటుంబాలలో ఉండకు నిమిత్తమై విశ్వాస వీరుల జాబితా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దైవజనుడు చెప్పినట్లుగా అభివృద్ధిలోకి వచ్చినట్లుగా కనబడతాము. వారి వరకు మాదిరిగా ఇంత గొప్ప సాక్షి సమూహము వేగంగా ఆమరించుకుంటారు. దానిని మనం మరచి అందుకే పేదరికం, అందుకే చేతుల కష్టాన్ని ఎవడో అనుభవిస్తాడు, మనం అనుభవించాలి. అందుకే ఇంట్లో దరిద్రత, అందుకే శాపం తలపైన ఇంట్లో, గుడాలపైన ఇంట్లో శాపం. దేవుడు మాట్లాడినటువంటి తన దైవజనుడు జాషువా గాంధీ గారు నిలబెట్టినటువంటి మాట్లాడినటువంటి మాటల చేత మన కుటుంబాల్లో ఇంకా ఎవరి మీద అయినా
నామములని కొట్టివేయబడును గాక. మన పిల్లలు వర్ధిల్లుదురు గాక, వారి చదువు వర్ధిల్లును గాక, వారి వివాహ సంబంధాలు వర్ధిల్లును గాక, వారి తర్వాత ఈ బలహీనత నుంచి ప్రభు విడిపించాలని దేవుడు సూటిగా తేటగా వచ్చిన కొద్ది మందితోనైనా సుస్పష్టంగా మాట్లాడాడు ప్రభు. నమ్మండి, ఆయన మాట వినండి. మనము మన సేవ వర్ధిల్లాలి, మనము మన కుటుంబాలు వర్ధిల్లాలి. ఇన్ని వేలు ఖర్చు పెట్టుకొని ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు? ఉదయం సాయంత్రం భోజనం పెట్టి, ఆటోలు పెట్టి రండి, ప్రభు మాటలు వినండి. మీరు దీవించబడాలి. మీ పిల్లల మీదకి రావాలా దీవెన, మీ పిల్లల మీదకి రావాలా దీవెన. ఏవైనా రోగాల నుండి తొలగిపోవాలి, శాపం అంటే కొట్టివేయబడాలి. మీ చేతుల కష్టాన్ని మీరు అనుభవించాలి, మీ రుణములు తీర్చబడాలి. క్రీస్తు యేసు ప్రభు వారికి మీరు కనెక్ట్ అయిపోవాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి. నీతిమంతుల జాబితాలో మీరు కూడా ఎక్కాలి, పరలోకంలో ఉన్న గ్రంథంలో మీ పేరు ఉండాలి. అందరం సంగముగా కనబడాలి. ఇదే తాపత్రయం తప్ప దాచుకునేటువంటి ధన వ్యామోహం అస్సలు లేదు. శరీరం నలిగిపోతున్నా, ఆరోగ్యం క్షీణించిపోతున్నా, ప్రభు సాగరిస్తున్న మీ అందరి మీదికి దీవెన వచ్చును గాక. భుజములాగిస్తున్న మీ అందరి మీదికి కృప కలుగును గాక. ఇదే ఆశీర్వాదం ప్రతి కుటుంబము పొందును గాక, ప్రతి గిన్నె నింపబడును